నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో మహా ధర్నా కొనసాగుతోంది. ఆర్డీఓని గ్రామస్తులు నిర్బంధించారు. 5 గంటలుగా కారులోనే ఆర్డీఓ రత్న కళ్యాణి ఉన్నట్లుగా తెలుస్తోంది. జాతీయ రహదారిపై 11 గంటలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు స్థానికులు. ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు 4 గ్రామాల ప్రజలు చేరుకున్నారు. చలిమంటలు వేసి ధర్నా చేస్తున్నారు. దిలావర్పూర్ లో 500 మంది పోలీసులు ఇప్పటికే మోహరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వైపు ఈ ప్రజలంతా వెళ్లకుండా ఉండేందుకు భారీ భద్రతగా అక్కడ మోహరించారు. జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనాల్ని పోలీసులు దారి మళ్లిస్తున్నారు. వాహనాల్ని అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అక్కడి నుంచి వివిధ మార్గాల్లో దారి మళ్లిస్తున్నారు. హామీ ఇచ్చేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు గ్రామస్తులు. 5 గంటల తరువాత స్పాట్ నుండి ఆర్డీఓని తరలించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఉన్న పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆర్డీఓని గ్రామస్తులు 5 గంటల పాటు నిర్బంధించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పోలీసులు అతి కష్టం మీద అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం మరొక బాక్స్ లో గమనిస్తున్నాము. 5 గంటలుగా కారులోనే ఆర్డీఓ రత్న కళ్యాణిని ఉంచారు. ఆ తర్వాత పోలీసులు చొరవతో ఆమెని అతి కష్టం మీద కారులోకి ఎక్కించి అక్కడి నుంచి తీసుకువెళుతున్న దృశ్యాలు చూస్తున్నాము. అయినప్పటికీ ఇప్పటికీ కూడా గ్రామస్తులు అక్కడ ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు, ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 4 గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించి ధర్నా కొనసాగిస్తున్నారు. పూర్తిగా చలి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి కదలటం లేదు. చలిమంటలు వేసుకునే ధర్నాని కొనసాగిస్తున్నారు. ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని చెప్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై వాళ్ళంతా బైఠాయించి ధర్నా కొనసాగిస్తున్నారు. దీంతో భారీగా వాహనాలు కూడా అక్కడ నిలిచిపోయాయి. పోలీసులు కూడా పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకున్నారు. ఆ ఫ్యాక్టరీ వైపు వెళ్లకుండా ఉండేందుకు అక్కడ భారీ భద్రతగా మోహరించారు. అక్కడ అయితే గ్రామస్తులు మాత్రం ఆ 4 గ్రామాల గ్రామస్తులు మాత్రం ఒక హామీ వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదని వాళ్ళక్కడే బైఠాయించారు. ఆర్డీఓ రత్న కళ్యాణి ఎక్కిన కారుపై దాడి కూడా జరిగింది. గ్రామస్తులు కోపంతో ఊగిపోయారు. రాళ్లు విసిరిన ఆ దృశ్యాలు చూస్తున్నాము. కారు పూర్తిగా బోల్తా పడేంత సిచ్యువేషన్ అక్కడ. తరువాత పోలీసులు వేరే వెహికల్లో ఆర్డీఓని ఎక్కించి అక్కడి నుంచి అతి కష్టం మీద తీసుకువెళ్లారు. 5 గంటల పాటు కారులోనే ఉండిపోయారు ఆవిడ. గ్రామస్తులు ఎటు కదలనివ్వకుండా చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. 4 గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై బైఠాయించారు. మహా ధర్నాకి దిగారు. ఆందోళనల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఆర్డీఓ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఆమెని కారులోనే నిర్బంధించారు. అక్కడి నుంచి ముందుకి ఇంచు కూడా కదలకుండా అక్కడే ఆపేశారు. ఆ తర్వాత కారు మీద దాడి కూడా జరిగింది. ఒక రాయి రువ్వుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రాయి విసిరారు. అద్దాలు కూడా ఆల్మోస్ట్ పగిలాయని చెప్పొచ్చు. అక్కడికి పోలీసులు చేరుకున్న తర్వాత ఆర్డీఓని మరొక వెహికల్లో అంతమంది జనం, 4 గ్రామాల జనం అక్కడ ఉన్నారంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతి కష్టం మీద పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లారు ఆర్డీఓని. ఆ తర్వాత కూడా పోలీసులు ఇప్పుడు భారీగానే మోహరించారు. జాతీయ రహదారిపై 4 గ్రామాల జనం అక్కడ ఉన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వాళ్ళు మహా ధర్నాకి దిగారు. ఆందోళనని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక స్పష్టమైన హామీ రావాలి, ఈ ఫ్యాక్టరీ మాకొద్దు అన్నట్టుగా వాళ్ళంతా ఆందోళనకి దిగారు. జాతీయ రహదారిపై ఇప్పటికే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వీళ్ళంతా కూడా ప్రజలు రహదారిపై బైఠాయించి ధర్నా కొనసాగిస్తుండటంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. వీళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీ వైపు వెళ్లకుండా ఉండేందుకు వాళ్ళు భారీ భద్రతగా అక్కడికి మోహరించిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు.